ఓం నమో వెంకటేశాయ. విశ్వ సంప్లవ వారణ, విశ్వ సంగ నివారణ, గోవింద గోవింద. శాంతస్వరూపోసి సుశాంతిదాత, కాంతోసి భారూపనితాంతమేవ, దాంతే సరానాసురభావతాంతాన్, శాంతాన్ హో నైజ గుణైః కరోషి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్ పరవరాహరిహన్యమానం మిత్రాప్రసూత విదురావిరర్ష్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. 100 ఏళ్ల గర్భధారణ తరువాత దితి గారు 2 పిల్లల్ని కన్నారు. 2 కవల పిల్లల్ని కన్నారు. ఆ కవల పిల్లలు పుట్టేటప్పుడు మొత్తం సృష్టి మొత్తం కూడా ఎన్నెన్నో ఉత్పాతాలు కనిపించినాయి అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. ఉత్పాతా బహవస్తత్ర నిపేతుర్జాయమానయోః దివి భువ్యంతరిక్షే చ లోకస్యోరు భయావహాః అనే శ్లోకంతో మొదలుపెట్టి కొన్ని శ్లోకాల వరకు ఉత్పాతాః చాలా అపశకునాల్లాంటి సూచకాలైనటువంటి కొన్ని ఉత్పాతాలు బహవస్తత్ర చాలానే అక్కడ కనిపించినాయి. నిపేతు రకరకాల ఉత్పాతాలు కింద పడ్డాయి, కనిపించినాయి. అందరికీ కూడా ఉత్పాతాలు అనిపించినాయి. జాయమానయోహం ఈ కవల పిల్లలిద్దరూ
పుడుతూ ఉన్నప్పుడు ఇవి కనిపించాయి. ఈ ఉత్పాతాలు దివి భువి అంతరిక్షేచ, భువి కింద కనిపించినాయి, దివి పైన కనిపించినాయి, అంతరిక్షే మధ్యలో కూడా కనిపించినాయి. ముల్లోకాల్లోనూ 3 స్థానాల్లోనూ రకరకాల ఉత్పాతాలు కనిపించినాయి. ఆ ఉత్పాతాలన్నీ కూడా లోకస్య ఉరు భయావహ, చూసేవాళ్ళకి లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా పెద్ద భయాన్ని కల్పించేలాగా ఉన్నాయి. ఏమా ఉత్పాతాలు? సహాచలా భువశ్చేలు దిశ సర్వా ప్రజ్వలు సోల్కాశ్చాశనయ పేతు కేతవశ్చార్తిహేతవ. సహాచలా భువ చేలు, భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాలు రావటం ఆ భూమి మీద ఉండేటువంటి పర్వతాలు కూడా కదిలిపోయేటువంటి స్థాయిలో వచ్చినాయి. సహాచలా భువశ్చేలు దిశ సర్వా ప్రజ్వలు, మొత్తం దిక్కులన్నీ కూడా రకరకాల జ్వాలలతో వెలిగిపోయినాయి. ఆ రకరకాల జ్వాలలు రావటానికి సోల్కాశ్చ అశనయ పేతు, అక్కడికక్కడ పిడుగులు పడ్డాయి. అలాగే ఉల్కాపాతాలు కొన్ని జరిగినాయి. ఇలాంటి కారణాలతో దిక్కుల్లో ఎక్కడ చూసినా సరే అకారణమైనటువంటి వెలుగు ఎక్కువగా కనిపించింది. కేతవశ్చార్తిహేతవ, అక్కడక్కడ ధూమకేతువులు అని చెప్పబడేటువంటివి ఆకాశంలో పుట్టుకొచ్చాయి. ఆర్తిహేతవ, రాబోయేటువంటి కష్టాన్ని సూచించేటువంటి ధూమకేతువులు లాంటివన్నీ కూడా పుట్టుకొచ్చాయి. ఇది పైన ఆకాశంలో జరుగుతున్న వ్యవహారం అయితే, వవౌ వాయుస్సు దుస్పర్శ భూత్కారాన్ ఈరయన్ ముహు ఉన్మూలయన్ నగపతీన్ వాత్యానీకో రజోధ్వజ అనే తీరులో భూమిలో కూడా ఎన్నెన్నో ఉత్పాతాలు కనిపించాయి. వవౌ వాయు, గాలి వీస్తోంది. గాలి వీచడంలో పెద్ద విశేషం లేదు, కానీ సుదుస్పర్శ, ఆ వాయువు తాలూకు స్పర్శను బయటకు వచ్చిన వాళ్ళు ఎవరూ భరించలేకపోతున్నారు. అంత తీవ్రమైనటువంటి వేగంతో గాలి వీస్తోంది. ఆ తీవ్రమైన వేగంలో వేయటంలో భూత్కారాన్ ఈరయన్ ముహుహుం, శబ్దం కూడా చేస్తోంది. బుస్సుమని ఏదో ఒకవైపు నుంచి శబ్దం, ఇంకోవైపు నుంచి శబ్దం, ఇటు అటు గాలి తిరుగుతున్నట్లుగా ఉంది. ఆ వాయువు తాలూకు వేగానికి ఉన్మూలయన్ నగపతీన్, చెట్లన్నీ కూడా వేళ్లతో సహా పెకిలించబడి బయటకు వచ్చేస్తున్నాయి. అలా వేళ్లని పెకిలిస్తున్నటువంటి వాయువు తీవ్రంగా వేగంగా వీస్తోంది. ఉన్మూలయన్ నగపతీన్, ఒకవైపు నుంచి మాత్రమే వాయువు వీచటం లేదు. వాత్యానీక, రకరకాల దిక్కుల నుంచి, ఎన్నో వైపుల నుంచి రకరకాల వాయువులు వేగంగా వీస్తూ ఇటు అటు కొట్టేస్తున్నాయి. రజోధ్వజ, భూమి మీద ఉండేటువంటి ధూళంతా పైకి ఎగిసి అదేదో జెండా ఎగురుతున్నట్లుగా ఉంది. రజోధ్వజ, ఇలాంటి సుదుస్పర్శమైనటువంటి వాయువు వీస్తోంది. ఉద్ధసత్ తడిదంభోద ఘటయా నష్టభాగణే వ్యోమ్ని ప్రవిష్ట తమసా నస్మ వ్యాదృశ్యతే పదం. ఇంతవరకు చెప్పుకుంది భూమికి సంబంధించిందే అయితే, ఒకసారి తలెత్తి ఆకాశంలోకి చూస్తే ఉద్ధసత్ తడిదంభోద ఘటయ, ఎక్కడ చూసినా సరే వెలుగులు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ మెరుపులు ఏదో వికటాట్టహాసం చేస్తున్నాయి. ఉద్హాసం, ఎవరో పగలబడి నవ్వుతున్నట్లుగా ఆ మెరుపులున్నాయి. అలాంటి మెరుపులు ప్రతి మేఘానికి ఉన్నాయి అన్నట్లుగా అక్కడ ఎన్నెన్నో మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలన్నీ కలిసి ఆకాశంలో ఏ వెలుగు పైనుంచి రాకుండా అడ్డుకుంటున్నాయి. అంభోద ఘటయ నష్టభాగణే, అసలు ఈ నక్షత్రాలు తారలు ఎక్కడికి పోయినాయి అని వెతికితే కనిపించట్లేదు, ఎక్కడికో పోయినాయి అనిపించేలాగా ఉంది. ఆకాశమంతా కూడా చీకటి, ఆ చీకట్ల మధ్యలోంచి అప్పుడప్పుడు వచ్చేటువంటి మెరుపుల తాలూకు వెలుగులు వీటితో నిండిపోయింది. వ్యోమ్ని ప్రవిష్ట తమస, ఆకాశం నిండా ఈ మబ్బుల తాలూకు చీకటే అలముకోవటం వలన నస్మం యాదృశ్యతే పదం, ఆకాశంలో ఏమీ సరిగ్గా కనిపించట్లేదు. ఆ మెరుపులు అవి వస్తాయి, వచ్చినప్పుడు ఒకసారి కళ్ళు జిగేలుమంటాయే తప్ప అక్కడేమున్నదేది కనిపించదు.
మెరుపులు ఆగిపోతే ఏమీ కనిపించదు అని నస్మ వ్యాదృశ్యతే పదం అనే తీరులో ఉంది. ఇది ఆకాశం గోల అయితే సముద్రపు గోల ఇంకా అన్యాయంగా ఉంది. చుక్రోశ విమనావార్ధి ఉదూర్మి క్షుభితోదర సోదపానాశ్చ సరిద చుక్షుభు శుష్క పంకజా అనే తీరులో ఉంది. చుక్రోశ సముద్రుడు ఆక్రోశిస్తున్నట్లుగా ఉన్నాడు. ఎలా ఆక్రోశిస్తున్నాడు? విమనాహ మనస్సు పాడైపోతే, మనస్సు వికలమైపోతే ఎలా ఎవరూ లేనప్పుడు ఒంటరిగా అని అరుస్తారో అలా అరుస్తున్నాడు. చుక్రోశ విమనాహ వార్ధి. సముద్రుడు ఇంత అల్లకల్లోలం చేస్తుంటే ఉదూర్మి ఆ ఆక్రోశంలోనే ఉన్నట్లుగా పెద్ద పెద్ద అలలను బయటికి తోస్తూ ఉంటే క్షుభితోదర లోపల ఆయన కడుపులో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా కదిలిపోతున్నాయి, ఇబ్బంది పడిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సముద్రుడున్నాడు. చుక్రోశ విమనావార్ధి ఉదూర్మి క్షుభితోదరగా సముద్రుడుంటే సోదపానాశ్చ సరిత చుక్షుభు. ఆ సముద్రం కంటే చిన్న స్థాయిలో ఉండే నదులు అవి ఇలాంటి క్షోభనే పొందుతున్నాయి. ఆ నదుల కంటే చిన్న స్థాయిలో ఉండే చెరువులు లాంటివి కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నాయి. వాటికంటే చిన్న స్థాయిలో ఉండే బావులు ఇలాంటి వాటిల్లో కూడా నీళ్లు కదిలిపోతున్నాయి. సోదపానాశ్చ సరిత చుక్షుభు. ఈ నీళ్లలో ఎక్కడ కూడా ఒక్క తామర పువ్వు అనేటువంటిది లేకుండా ఉంది. శుష్క పంకజాహ. నీళ్లు బాగా కదిలిపోతూ ఉంటే ఆ నీటి అలల తాకిడికి అక్కడ ఉండే తామర పువ్వులు, వాటి ఆ మొక్కలు ఇవన్నీ కూడా కదిలి ఎటో చెదిరి పారిపోయినట్లుగా అయిపోయింది. ఏ నీరు అందంగా లేదు, ఏ నీరు ప్రశాంతంగా లేదు. అన్ని నీళ్లలోనూ అలలే రేగుతున్నాయి, అన్నీ అలజడినే చూపిస్తున్నాయి అని మహర్షి గారు అంటున్నారు. ముహుఃపరిధయో భూవన్ సరాహ్వో శశి సూర్యయో నిర్ఘాత రథ నిర్హ్రాదా వివరేభ్య ప్రజజ్ఞిరే అని మిగతా ఉత్పాతాలు కూడా ఉన్నాయి. ముహు పరిధయ అభూవన్ సరాహ్వో శశి సూర్యయో. ఆకాశంలో మబ్బులు ఏమైనా కాస్తంత పక్కకి తొలగితే సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నారు. కానీ ఆ సూర్య చంద్రులు ఇద్దరికీ ఎందుకైందో, ఏమైందో, ఎలాగైందో, ఎలా కుదిరిందో తెలియదు. కానీ రాహువు గ్రహణం ఏర్పడినట్లుగా ఉంది. సరాహ్వోహో శశి సూర్యయోహో. గ్రహణ సమయంలో సూర్యచంద్రులు ఎలా కనిపిస్తారో అలా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నవారు పోనీ గ్రహణం వచ్చిందనో ఇంకోటనో అనుకోవచ్చు అనుకుంటే దానికి ముహుః పరిధయ అభూవన్. ఆ సూర్యచంద్రుల చుట్టూ పరిధి లేదా పరివేషం అనే పేరుతో పిలువబడేటువంటి ఒక వెలుగు కనిపిస్తోంది. అది అప్పుడప్పుడు పౌర్ణమి ఇలాంటి సమయాల్లోనూ, మబ్బులు లాంటివి కాస్త అడ్డుకునేటువంటి సమయాల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు మాత్రం మాటిమాటికి ఏదో సున్నా చుట్టినట్లుగా కనిపిస్తున్నాయి, ఏదో గ్రహణమైనట్లుగా సూర్యచంద్రులిద్దరూ కనిపిస్తున్నారు. దీనికి తోడు పర్వతాల గుహల నుండి విచిత్రమైన శబ్దాలు బయటకు వస్తున్నాయి. నిర్ఘాతాహ. ఎలాంటివి? ఎలాంటి శబ్దాలంటే మేఘం లేకుండా కూడా ఒకవేళ పిడుగుపాటు పడితే ఆ ఉరుము లేదా పిడుగుపాటు తాలూకు శబ్దం ఎలా ఉంటుందో అలాంటి శబ్దం బయటకు వస్తుంది. అది వినటానికి రథ నిర్హ్రాదాహ. వేగంగా రథాల్లాంటివి వెళుతూ ఉంటే వచ్చే శబ్దంలాగా ఉంది. అలాంటి శబ్దం వివరేభ్య ప్రజజ్ఞిరే. ఒక్కొక్క గుహల్లోంచి కూడా వినిపిస్తోంది. ఈ శబ్దాలన్నీ ఈ గుహల్లోంచి ఆ రీసౌండ్ లాగా వినిపించి చాలా కష్టం కల్పిస్తున్నట్లుగా ఉన్నాయి. అంతర్గ్రామేషు ముఖతో వమంతియో మన్హిముల్బణం సృగాలోలూక టంకారై ప్రణేదు అశివం శివాహ. ఎక్కడో అడవుల్లో తిరగవలసినటువంటి నక్కలు ఊళ్ళోకి వచ్చేసాయి. ఊళ్ళోకి వచ్చేసి అంతర్గ్రామేషు వమంతః ముఖతో వమంత్యః వన్హిం. నోట్లోంచి నిప్పుల్లాంటివి కక్కుతున్నాయి. లిటరల్గా చెప్పుకోవాలి అంటే నిప్పులే కక్కుతున్నాయి. ఆ కక్కుతున్నటువంటి నిప్పులు ఉల్బణం చాలా తీవ్రంగా ఉన్నాయి. నిప్పులు కక్కి ఇవి ఊరుకోవటం లేదు.
శృగాలోరోకటంకారై, నక్కలు రెండు, ఆడ మగ రెండు నక్కలు వచ్చేసాయి. ఈ నక్కలు వచ్చి టంకారై, విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి. అందులోనూ మగ నక్కలు విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి. ఆ శబ్దాలకి ఉలుకాలు, గుడ్లగూబలు ప్రతిధ్వనులు చేస్తున్నాయి. ఈ రెండు ప్రతిధ్వనులను విన్న తరువాత ఆడనక్కలు మరింత పెద్దగా ఊళ పెడుతున్నాయి. ప్రణయదు అశివం శివాహ, ఆ శబ్దం మాత్రం మంగళకరంగా లేనే లేదు. ఆ నక్కలు, ఆడనక్కలు పెట్టేటువంటి ఆ ఊళ ఏమాత్రం మంగళాన్ని సూచించటం లేదు. ఊళ్ళోకి నక్కలే వచ్చేస్తే ఊళ్ళో ఉన్న కుక్కలేమవ్వాలి అంటే, సంగీతవద్రోదనవత్ ఉన్నమయ్య శిరోధరాం వ్యముంచన్ వివిధావాచ గ్రామసింహాస్తతస్తత అని కుక్కలు కూడా ఈ నక్కలకు జతపాడుతున్నాయి. ఈ కుక్కలు తల పైకెత్తాయి. పైకెత్తి కాసేపు సంగీతవత్, ఏదో పాట పాడుతున్నట్లుగా శబ్దాలు చేస్తున్నాయి. రోదనవత్, కాసేపు ఏడుస్తున్నట్లుగా శబ్దాలు చేస్తున్నాయి. ఉన్నమయ్య, తల పైకెత్తి, శిరోధరాం, కంఠాన్ని బాగా పొడుగ్గా చేసి ఈ శబ్దాలు చేస్తున్నాయి. వ్యముంచన్ వివిధావాచ, ఆ పైకెత్తిన గొంతుల్లోంచి రకరకాల శబ్దాలను బయటకు విడిచిపెడుతున్నాయి, రకరకాల శబ్దాలను ఉత్పత్తి చేస్తున్నాయి. గ్రామసింహ, వీటికి బలమే గ్రామంలో కాబట్టి నక్కలు వచ్చి శబ్దం చేస్తూనే మేమేం తక్కువ తిన్నాము అన్నట్లుగా తతస్తత, అక్కడక్కడ ఇవి కూడా శబ్దం చేస్తున్నాయి. మరి కుక్కలు నక్కలు ఇలా ఉంటే ఊళ్ళో ఉన్న గాడిదల పరిస్థితి ఏంటి అంటే, అవి కూడా ఖరాశ్చ కర్కశై క్షత్త ఖురై ఘ్నంతో ధరాతలం ఖార్కార రభసామత్తా పర్యధావన్ వరూథశ అని అవి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. ఖరాహ, గాడిదలు, కర్కశై, వాటి తీక్ష్ణమైనటువంటి ఖురై, గిట్టలతో, ఘ్నంతో ధరాతలం, భూమిని మొత్తాన్ని తవ్వేస్తున్నట్లు చేస్తున్నాయి, భూమిని హింసిస్తున్నాయి, భూమిని తొంతున్నాయి. క్షత, ఓ విదుర, కేవలం తన్నడంతో సరిపెట్టుకోకుండా ఖార్కార రభస, ఆ గాడిదలు పెట్టేటువంటి ఓండ్ర ఉంటుంది కదా, ఆ ఓండ్రతో ఒక రభసని సృష్టి చేస్తున్నాయి. మొత్తం రభస చేస్తున్నాయి. ఓండ్ర మీద ఓండ్ర, ఓండ్ర మీద ఓండ్ర పెడుతున్నాయి. ఖార్కార రభసాహ మత్తాహ, ఎవరు ఓయ్ ఓయ్ అన్నా సరే ఆగట్లేదు, ఎవరి మాట విననంత మత్తెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నాయి. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే అక్కడి నుంచి వెంటనే పరిగెత్తుతున్నాయి. ఒక గాడిద పరిగెత్తితే ఆ గాడిద వెనకాల మిగతా గాడిదలు కూడా పరిగెత్తుతున్నాయి. గాడిదల గుంపులుగా ఈ పనులు చేస్తున్నాయి. ఒక చోట పరిగెత్తుతాయి, అన్నీ కలిసి పరిగెత్తుతాయి, ఒక చోట ఆగుతాయి, ఓండ్ర పెడతాయి, లేదా గిట్టలతో తవ్వేస్తూ ఉంటాయి, తవ్వేసి మళ్ళీ ఇంకో చోటికి పరిగెడతాయి అని గాడిదల గుంపులు ఊరంతా కూడా రభస చేసేస్తున్నాయి. అలాగే రుదంతో రాసభత్రస్తాహ నీడాత్ ఉదపతన్ ఖగాహ ఘోషైరణ్యే చ పశవః శకృన్మూత్రమకుర్వత అని ఈ గాడిదల గోలకి, రాత్రిపూట ఇవి చేసేటువంటి గోలకి చెట్ల మీద హాయిగా నిద్రపోతున్నటువంటి పక్షులన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి. రుదంత, అవన్నీ డిస్టర్బ్ అయిపోయి ఏడుస్తూ రాసభత్రస్తాహ, ఈ రాసభాలు చేసే ఈ శబ్దానికి, పెట్టే ఓండ్రకి, ఆవిడ చేసేటువంటి హడావిడికి, వీటన్నిటికీ బాగా భయపడిపోయాయి. భయపడిపోయి నీడాత్ ఉదపతన్, ఏం ఆపద ముంచుకొచ్చిందో అనే భయంతో తాము ఇష్టంగా కట్టుకున్నటువంటి గూళ్ళ నుంచి కిందకి దూకేస్తున్నాయి. గూళ్ళు వదిలిపెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఈ గూడు పోతే పోయింది అన్నట్లుగా ఆ గూళ్ళలోంచి కింద పడిపోతున్నాయి. నీడాత్ ఉదపతన్ ఖగాహ, ఇది పక్షుల పరిస్థితి అయితే, ఘోషే అరణ్యేచ, ఎవరైనా గోశాల పెట్టుకుని గోశాలలో పశువుల్ని పెంచుకున్నాం, అలాంటి పశువుల్ని గోశాలలో కాకుండా అరణ్యానికి పంపించి అరణ్యంలో ఉంచుకున్నాం, లేదా అరణ్యంలో ఉండేటువంటి సాధువు జంతువులైనా సరే ఒక్కసారిగా ఈ ఉత్పాతాలకి, ఈ రభసకి భయపడిపోయినాయి. ఆ పశువులన్నీ కూడా శకృన్మూత్రం అకుర్వత, వెంటనే అక్కడికక్కడ మలమూత్రాలను విసర్జించేశాయి. మూత్రం చేసేసుకోవటం అనేది
పశువులకు భయం కలిగినప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ, అలాగే పేడ వేసేయటం అనేది కూడాను ఆ రెండు పనులు చేసేశాయి. గావోత్ర సన్నసర్దోహా తోయదా పూయవర్షిణ వ్యరుదన్ దేవలింగాని ద్రుమా పేతు వినా అనిలం అని ఇంకా కూడా భయంకరమైన ఉత్పాతాలు కనిపించాయి. గావః అత్ర సన్నసృగ్దోహాః. గావః ఆవులు పాలు పితకాలను చూస్తే రక్తాన్ని ఇస్తున్నాయి. పాలు పితకపోతే రక్తం వచ్చేస్తోంది. తోయదాహ పూయవర్షిణః. మబ్బులున్నాయి ఆకాశంలో అనుకున్నాం కదా, ఆ మబ్బులన్నీ కూడా కొట్టుకుని వెలుగులు మెరుపులు ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నాం కదా, అవి ఎప్పుడో ఒకప్పుడు వర్షం కురిపిస్తున్నాయి. కానీ వర్షం కురుస్తోంది కదా అని బయటకు వెళ్ళి సంతోషించే పరిస్థితి లేదు. పచ్చి రక్తం పైనుంచి పడుతోంది. తోయదాహ పూయవర్షిణః. వ్యరుదన్ దేవలింగాని. దేవాలయాల్లో ఉండేటువంటి ప్రతిమల కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. దేవతలే ఏడుస్తున్నారేమో అన్నట్లుంది. వ్యరుదన్ దేవలింగాని. ద్రుమా పేతు వినా అనిలం. తీవ్రంగా గాలి వీచినప్పుడు చెట్ల వేళ్లతో సహా అన్నీ పెకలించుకుని బయటకు వస్తున్నాయని అనుకున్నాను కదా, గాలి లేనప్పుడు కూడా చెట్లు పడిపోతున్నాయి. ఉన్నట్టుండి అకారణంగా ఒక చెట్టు పడిపోతోంది. ఇలాంటి ఉత్పాతాలు కనిపించాయి. ఇది సామాన్యంగా కంటికి కనిపించేటువంటి ఉత్పాతాల సమూహం అయితే, గ్రహాన్ పుణ్యతమానన్యే భగణాంశ్చాపి దీపితాః అతిచేరుర్ వక్రగత్య యుయుధుశ్చ పరస్పరం అని ఆకాశంలో గ్రహమండలంలోనూ నక్షత్ర మండలంలోనూ ఎప్పుడూ చూడని వింతలన్నీ ఏర్పడుతున్నాయి. గ్రహాన్ పుణ్యతమాన్ అన్యే అతిచేరు. పుణ్యగ్రహాలు కాని గ్రహాలు దాటి వెళుతున్నాయి. అతిచారం అనేటువంటి పని చేస్తున్నాయి. గ్రహాల్లో జ్యోతిషాస్త్రం ప్రకారం పుణ్యగ్రహాలని కొన్ని, పాపగ్రహాలని కొన్ని, మధ్య పుణ్యగ్రహాలు మధ్య పాపగ్రహాలు అని కొన్ని, ఇలా విభాగం ఉంది. ఆ విభాగం ప్రకారం గురువు శుక్రుడు వీళ్ళిద్దరూ పూర్ణ పుణ్యగ్రహాలు. అలాగే బుధుడు చంద్రుడు అర్ధ పుణ్యగ్రహాలు. ఈ 4 గ్రహాలను పుణ్యగ్రహాలు కానటువంటి కుజుడు మొదలైనటువంటి గ్రహాలు అతిచారంతో ముందుకెళ్ళిపోతున్నాయి. అతిచారం అనేది పెద్ద విషయం కాదు. గ్రహాలు ముందు వెనక జరగటం పెద్ద విషయం కాదు. కానీ భగణాంశ్చాపి దీపితాః అన్యే. గ్రహ మండలం కంటే కూడా పైన ఉండేటువంటి నక్షత్ర మండలంలో కూడా ఇదే పరిస్థితి. పుణ్య నక్షత్రాలను ఇతర నక్షత్రాలు దాటి వెళ్ళిపోతున్నాయి. పుణ్యగ్రహాలను పాపగ్రహాలు దాటి వెళుతున్నాయి. పుణ్య నక్షత్రాలను పాప నక్షత్రాలు దాటి వెళుతున్నాయి. ఒక నక్షత్రాన్ని మరొక నక్షత్రం దాటి వెళుతోంది. దాంతో అతిచేరు, ఈ అతిచారం అనేది ఏర్పడుతోంది. పోనీ అతిచారంతో పరిస్థితి ఊరుకుంటోందా అంటే లేదు. వక్రగత్య యుయుధుశ్చ పరస్పరం. ఆ అతిచారం చేసినటువంటి గ్రహాలు నక్షత్రాలు మళ్ళీ వక్రగతిని, అంటే తమ గతిని మార్చుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. వెనక్కొచ్చి ఈ పుణ్యగ్రహాలతోనూ పుణ్య నక్షత్రాలతోనూ కలిసి యుద్ధం చేసుకుంటున్నాయి. ఆ గ్రహాలు నక్షత్రాలు వాటిలో అవి కొట్టుకోవటమే తప్ప అసలు జరుగుతున్న పరిస్థితికి బాధ్యత వహించేటువంటి అవకాశం వాటికి కూడా ఉండట్లేదు. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. కనిపించేసరికి దృష్ట్వాన్యాంశ్చ మహోత్పాతాన్ అతత్తత్వవిదః ప్రజాః బ్రహ్మపుత్రాన్ ఋతే భీతాః మేనిరే విశ్వ సంప్లవం. దృష్ట్వా ఇలాంటి ఉత్పాతాలను చూశారు కొంతమంది. అన్యాంశ్చ ఇంకా కూడా చెప్పుకోలేని మహోత్పాతాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ చూశారు. కాస్త ఉత్పాతాలు వాటి గురించి తెలిసిన వాళ్ళు చూసి ఎందుకు ఈ ఉత్పాతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అని ఆలోచించాను. ఆలోచిస్తే వాళ్ళకేమీ తత్వం తెలిసేందుకు అవకాశం లేదు. ఎక్కడో వైకుంఠంలో జరిగినటువంటి ఈ వ్యవహారం ఎవరికీ తెలియదు. తెలిస్తే సనకాది మహర్షులకి తెలియాలి, బ్రహ్మగారికి తెలియాలి, శ్రీమన్ మహావిష్ణువుకి తెలియాలి.
ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి అర్థమై ఉండాలి, మిగతా వాళ్ళెవరికి తంతు తెలియదు కాబట్టి అతత్తత్వవిద ప్రజా, ఈ తత్వము ఈ వ్యవహారము తెలియనటువంటి మిగతా సామాన్య ప్రజలందరూ బ్రహ్మపుత్రాన్ ఋతే, సనకాది మహర్షులు కాక మిగతా వాళ్ళందరూ కూడా భీతాహ భయపడిపోయారు. ఆ బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనకాది మహర్షులు భయపడలేదు, మిగతా వాళ్ళు మాత్రం అందరూ భయపడ్డారు. మంచి చెడు లేదా సామాన్యులు విశేషజ్ఞులు అందరూ కూడా భయపడ్డారు ఈ ఉత్పాతాలన్నీ చూసి. పైగా ఏమనుకున్నారు, మేనిరే విశ్వ సంప్లవం, ఈ సృష్టికి ప్రళయం అనేది ఏర్పడిపోతోంది, ఇంకా ప్రళయకాలం దాపురించింది అనే అందరూ అనుకున్నారు. ప్రళయకాలంలో కనిపించేటువంటి ఉత్పాతాల స్థాయిలో ఇప్పుడు ఉత్పాతాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రళయం అనేది ఏర్పడిపోతోంది అని భయపడ్డారు. మన యూట్యూబ్ బ్యాచ్ ఉంది కదా, 2012లో ఒక ప్రళయం, 2020లో ఒక ప్రళయం, అంతకుముందు ఇంకో ప్రళయం అని ఎప్పటికప్పుడు జలప్రళయం సంభవించబోతోందా అని ట్యాగ్ పెట్టి ప్రచారం చేసే బ్యాచ్ ఉంది కదా, అలాంటి బ్యాచ్ భయపడిపోయింది. వాళ్లే కాక సామాన్యులు ఉత్పాతాల గురించి తెలిసిన వాళ్ళు భయపడ్డారు. అసలు ఈ ఉత్పాతాలకి మూల కారణం తెలియనటువంటి విశేషజ్ఞులు వాళ్ళు కూడా భయపడిపోయారు. అందరూ భయపడిపోయారు. ఏదో ప్రళయం రాబోతోంది, ప్రళయం ముంచుకొస్తోంది అని అందరూ భయపడే పరిస్థితికి వచ్చేశారు. ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఈ ఉత్పాతాలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇద్దరు మాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా తల్లి శరీరం నుంచి బయటకు వచ్చేశారు. ఎవరు? తా వాదిదైత్యౌ సహసా వ్యజ్యమానాత్మ పౌరుషౌ వవృధాతే అశ్మసారేణ కాయేన అద్రిపతి ఇవా. తల్లి శరీరం నుంచి ఇద్దరు మాత్రం బయటకు వచ్చేశారు, దితి గర్భం నుంచి. ఆ వచ్చిన వాళ్ళు ఆది దైత్యౌ, దితి తాలూకు మొదటి పిల్లలు వీళ్ళిద్దరూ. ఆది రాక్షసులు, ఆది దైత్యులు వీళ్ళిద్దరూ కూడా పుట్టిన వాళ్ళు పుట్టినట్లుగా సహసా చాలా వేగంగా వవృధాతే వ్యజ్యమానాత్మ పౌరుషౌ వెంటనే పెరిగిపోతున్నారు. ఆ పెరిగిపోతూ ఉండగానే వాళ్ళలో ఉండేటువంటి ఆత్మ పౌరుషం, వాళ్ళ యొక్క బలం ఇది కూడా పెరిగి కనిపిస్తోంది. ఏదో 9 నెలలు కడుపులో ఉంటే, తల్లి కడుపులో ఉంటే బయటకు వచ్చినవాడు పెరగటానికి కాస్తంత టైం పడుతుంది. కానీ 100 ఏళ్ళు తల్లి గర్భంలో ఉండేటువంటి ఈ రాక్షసులు బయటకు వస్తూనే ఇంకా పెరగటానికి విడిగా టైం తీసుకోకుండా పెరిగిపోతున్నారు. పెరిగిపోతూ తమ బలాన్ని కూడా పెంచి చూపించేస్తున్నారు. వ్యజ్యమాన ఆత్మ పౌరుషౌ వవృధాతే. ఏమి వాళ్ళకంత బలము అంటే, ఎంత బలం? అశ్మసారేణ కాయేన, వాళ్ళ శరీరంలో ఏ భాగం ముట్టుకున్న రాయిలాగా ఉంది. రాతితో వీళ్ళ శరీరాలని తయారు చేశారా, ఎవరైనా చెక్కారా అన్నంత బలంగా ఉన్నారు. అశ్మసారేణ కాయేన అద్రిపతి ఇవ. 2 పర్వతాలు పుట్టినాయేమో, ఆ పుట్టిన పర్వతాలు పెరుగుతున్నాయేమో అని అనిపించే విధంగా వీళ్ళు పెరిగిపోతున్నారు. పెరిగిపోతున్నటువంటి వాళ్ళు దివిస్పృశౌ హేమ కిరీట కోటిభి నిరుద్ధ కాష్ఠౌ స్ఫురదంగదాభుజౌ గాంకంపయంతౌ చరణై పదే పదే కట్యాసు కాంచ్యార్కమతీత్యతస్థతు అనే స్థాయిలో పెరిగి తమ ఆకారాన్ని చూపించేశారు. పెరుగుతున్నారు, పుట్టిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉన్నారు. కొంతసేపటికి దివిస్పృశౌ ఆకాశం దాకా వెళ్ళిపోయారు. ఆ పుట్టిన వాళ్ళకి వరప్రభావమో ఏమో తెలియదు. హేమ కిరీట కోటిభి, బంగారు కిరీటాలు కూడా వచ్చినాయి. ఆ బంగారు కిరీటాల తాలూకు చివర్లతో వాళ్ళు ద్యులోకం పైలోకాన్ని కూడా స్పృశించేసేస్తున్నారు. నిరుద్ధ కాష్ఠౌ, దిక్కులన్ని వైపులా వీళ్లే వ్యాపించారు. దిక్కుల్లో ఏ దిక్కును చూసినా సరే వీళ్ళిద్దరి శరీరాలే కనిపిస్తున్నాయి. స్ఫురదంగదాభుజౌ, ఒంటి మీద ఎవరు పెట్టారో ఎవరిచ్చారో తెలియదు కానీ ఒంటి మీద ఎక్కడ లేని ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాల్లో ప్రధానమైనటువంటి ఆభరణం అంగదం అంటే భుజకీర్తి. ఆ భుజకీర్తి చాలా స్ఫురత్, బాగా ప్రకాశంగా కనిపిస్తోంది. అలాంటి ప్రకాశంగా కనిపిస్తున్నటువంటి ఈ భుజకీర్తితో వాళ్ళ భుజాలు ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి. స్ఫురత్ అంగదా భుజౌ.
ఇది ఒంటి మీద ఉండేటువంటి ఆభరణాలు, ఆ ఆభరణాల్లో కల్లా పెద్ద ఆభరణం తంతైతే వాళ్ళ కాళ్ళు ఊరుకోవట్లేదు. గాం కంపయంతౌ చరణై పదే పదే. ఇద్దరయ్యారు, ఇద్దరికి రెండు కాళ్ళు చొప్పున 4 ఉన్నాయి. ఈ 4 కాళ్లతోనూ ఈ ఆకాశమంతా వ్యాపించిన స్థాయిలో ఉండే శరీరంతో ఈ 4 కాళ్ళతో భూమిని తంతున్నారు, కొడుతున్నారు, తొక్కుతున్నారు. గాం కంపయంతో, దాంతో భూమి కదిలిపోతోంది. చరణై పదే పదే. వాళ్ళు కొట్టినా తన్నినా ఇటు అటు ఏమైనా చేసినా లేదా అడుగులు తీసి అడుగులు వేసినా సరే భూమి కదిలిపోతోంది. చరణై పదే పదే. వాళ్ళ శరీరం తాలూకు పరిమాణాన్ని చెప్పుకోవాలి అంటే కట్టియ సుకాంచియ, వాళ్ళ నడుము అనేటువంటి భాగం, ఆ నడుముకి కాంచి అంటే మొలతాడు లాంటిది కట్టుకుంటారు కదా, ఆ మొలతాడు మంచి అందమైన మొలతాడు, ఎవరు కట్టారో తెలియదు, మొలతాడు ఉంది. ఆ మొలతాడు ఉండేటువంటి నడుము సరిగ్గా సూర్యుడిని దాటి ఉంది. అర్కమతీత్య తస్థతు. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో లెక్కేసుకోగలిగితే వీళ్ళ నడుము సూర్యుణ్ణి దాటి ఉంది అని చెప్పుకుంటే, వీళ్ళ నడుము ఎంత దూరం ఉంది, అక్కడి నుంచి పైభాగం ఎంత ఉంది అని లెక్కేసుకుంటే వీళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు అని లెక్క తెలిపోతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. పిల్లలు పుట్టారు కదా, పుట్టిన వాళ్ళకి మరి బారసాల లాంటివి ఏం చేయరా అంటే కశ్యప ప్రజాపతి గారు ఆ పని చేశారు అని పై శ్లోకంలో చెప్తున్నారు. ప్రజాపతిర్నామ తయోరకార్షీత్ యః ప్రాక్ స్వదేహాద్యమయోరజాయత తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజాః యంతం హిరణ్యాక్షమసూత సా అగ్రతః అనే శ్లోకంలో కొంచెం వెరైటీగా కాంప్లికేటెడ్గానే చెప్పారు. బారసాల చేశారు, పేర్లు పెట్టారు వాళ్ళిద్దరికీ. హిరణ్యకశిపువు హిరణ్యాక్షుడు, లేదా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపువు అని 2 పేర్లు పెట్టారు. ప్రజాపతి నామ తయోహో అకార్షీత్. ఆ కశ్యప ప్రజాపతి గారు పుట్టిన దితిగారి పిల్లలిద్దరికీ కూడా పేరు పెట్టారు. ఎవరికి హిరణ్యకశిపువు అని పేరు పెట్టారు, ఎవరికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు అంటే యః ప్రాక్ స్వదేహాద్యమయోరజాయత తం వై హిరణ్యకశిపుం. తన దేహం నుంచి బయటికి మొదలు ఎవరు వెళ్ళారో అతనికి హిరణ్యకశిపువు అని పేరు పెట్టారు. తల్లి శరీరం నుండి ఎవడైతే ముందుగా బయటకు వచ్చాడో వాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టాడు. యంతం హిరణ్యాక్షం అసూత సా అగ్రతః అని మహర్షి గారు చెప్తున్నారు. కవల పిల్లల్లో ఎవరు అన్నా ఎవరు తమ్ముడు అని తేల్చుకోవటానికి చెప్పేటువంటి విధానాలను చెప్తున్నారు ప్రత్యేకించి. కవల పిల్లల్లో ఎవరైతే ముందుగా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తారో వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు తర్వాత బయటకు వస్తారు అని ఒక శాస్త్ర నియమం ఉంది. దాని ప్రకారం హిరణ్యకశిపువు ముందు లోపలికి వెళ్ళాడు తల్లి గర్భంలోకి. బయటకు వచ్చేటప్పుడు హిరణ్యాక్షుడు ముందుకొచ్చి హిరణ్యకశిపువు తర్వాత వచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు అన్నా ఎవరు తమ్ముడు అని కవల పిల్లల్లో అన్న తమ్ముల్ని తేల్చుకోవడానికి వాడేటువంటి విధానాలను వాడుకోవచ్చు. హిరణ్యాక్షుడు ముందు బయటకు వచ్చాడు కాబట్టి హిరణ్యాక్షుడు అన్నా, లేకపోతే హిరణ్యకశిపువు ముందు లోపలికి వెళ్ళాడు కాబట్టి హిరణ్యకశిపువు అన్నా అనే సంగతి లోకన్యాయం ప్రకారం తేల్చుకోవచ్చు. నేను అందులోకి తలపెట్టను అనే ఉద్దేశంతో మహర్షి గారు కశ్యప ప్రజాపతి గారి శరీరం నుండి మొదలు వెళ్ళినటువంటి హిరణ్యకశిపు, మొదటి వెళ్ళినటువంటి పిల్లవాడికి హిరణ్యకశిపువు అని పేరు పెట్టాడు. తల్లి శరీరం నుంచి బయటికి మొదలు వచ్చిన వాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టాడు అని చెప్పి ఊరుకుంటున్నారు. ప్రజాపతిర్నామ తయోరకార్షీత్ యః ప్రాక్ స్వదేహాద్యమయోరజాయత తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజాః యంతం హిరణ్యాక్షమసూత సాగ్రతః అనే ఈ శ్లోకంలో. ఇందులో హిరణ్యకశిపువు అనేవాడి గురించి ఒక శ్లోకంలో చెప్పుకోవాలి అంటే చక్రే హిరణ్యకశిపుర్దోభ్యాం బ్రహ్మవరేణ చ వశే సపాలాన్ లోకాన్ స్త్రీన్ అకుతో మృత్యురుద్ధతః అనే తీరులో చెప్పుకోవాలి. హిరణ్యకశిపువు అనేటువంటి పిల్లవాడు దౌర్భ్యాం ఉద్ధతః, తన బాహుబలంతో మదించిపోయాడు. తన బాహుబలంతో అహంకారాన్ని చక్కగా పెంచుకున్నాడు. దీనికి తోడు బ్రహ్మగారిని ఉద్దేశించి
చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సు చేసేసరికి తపస్సు చేసిన వాడికి వరం ఇచ్చేయవలసిందే కాబట్టి బ్రహ్మగారు వరాలు ఇచ్చారు. ఆ వరాలతో ఇతను ఇంకా కూడా పొగరెక్కిపోయాడు. ఇంకా కూడా పొగరెక్కిపోవటానికి కారణం ఆ వరాల్లో ఒకటి అకుతో మృత్యు. ఈ లోకంలో మనకు కనిపించేటువంటి ఏ సాధనం ద్వారా కూడా మృత్యువు రాకపోవటం అనేది కారణం. బ్రహ్మగారి వరం ద్వారా దేని ద్వారా కూడా లేదా ఏ ఆయుధం ద్వారానైనా సరే మృత్యువు రాకుండా అతను లాభాన్ని పొందాడు. అందువల్ల అకుతో మృత్యు, అలాగే సహజంగా అందినటువంటి బాహుబలం దీంతో చాలా మదించిపోయాడు. ఆ మదంతో, ఆ బల మదంతో అతను లోకాన్ సపాలాన్ త్రీన్ వశే చక్రే, ఈ ముల్లోకాలను పాలించేటువంటి వాళ్ళని, ఈ ముల్లోకాల్లో ఉన్నవాళ్ళని అందరినీ కూడా తన అదుపులో ఉంచేసుకున్నాడు. ముల్లోకాలకు ఇతనే అధిపతి అయిపోయాడు. ఇది హిరణ్యకశిపువు తాలూకు వృత్తాంతం. చక్రే హిరణ్యకశిపు దోభ్యాం బ్రహ్మవరేణ చ వశే సపాలాన్ లోకాన్ త్రీన్ అకుతో మృత్యు ఉద్ధతః అని మహర్షి గారు అంటున్నారు. ఇతని తమ్ముడు లెక్కో అన్న లెక్కో హిరణ్యాక్షోనుజస్తస్య ప్రియ ప్రీతికృదన్వహం గదాపాణిర్దివం యాతః యుయుత్సుర్మృగయన్ రణం అని హిరణ్యాక్షుడి కేసు ఇంకా కూడా వెరైటీగా ఉంది. ఇతను హిరణ్యాక్ష అనుజ, తండ్రి శరీరం దగ్గర నుంచి వెళ్ళింది లెక్క వేసుకుంటే గనక ఇతను తమ్ముడు లెక్క. ఆ అనుజుడైనటువంటి హిరణ్యాక్షుడు ప్రియ, ఈ హిరణ్యకశిపువుకి చాలా ఇష్టమైన వాడు. హిరణ్యకశిపుకు ఇష్టమైన వాడు మాత్రమే కాదు, హిరణ్యకశిపు అంటే ఇష్టం ఉన్నవాడు కూడా. ఆ హిరణ్యకశిపువుకి ఇష్టమైనటువంటి పనులను చేసేవాడు కూడా. ప్రీతికృత్ అన్వహం, ఎప్పుడూ ఇలాగే ఉండేవాడు. హిరణ్యకశిపువుకి ఇష్టంగా ఉండేవాడు, హిరణ్యకశిపువుకి ఇష్టమైన పనులు చేస్తూ ఉండేవాడు. ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అన్నదమ్ములిద్దరూ ఒకరు అంటే ఒకరు ప్రేమగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ అన్నదమ్ములు ప్రేమగా ఉండటం వలన లోకానికి మాత్రం ఇబ్బంది కలుగుతోంది అని గదాపాణిర్దివం యాతః అని పై భాగంలో మహర్షి గారు అంటున్నారు. హిరణ్యకశిపుకి ప్రియమైన పని చేయాలి అంటే, హిరణ్యకశిపుకి ఇష్టమైన పని చేయాలి అంటే హిరణ్యాక్షుడు ఏం చేయాలి అంటే ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉండాలి, ఎప్పుడూ ఎవరినో ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండాలి. ఈ హిరణ్యాక్షుడి తాలూకు బలానికి కానీ, ఈ హిరణ్యాక్షుడి యొక్క యుద్ధకాంక్షకి కానీ ఈ భూమి మీద ఉండేటువంటి సామాన్యులు ఎవరు తాళలేకపోయారు. దాంతో నాకు యుద్ధం అనేటువంటి దురద తీరాలి అంటే ఇక్కడ సరిపోదని ఇతను ఏం చేశాడు, గదాపాణిర్దివం యాతః, ఓ గద తీసుకుని ఆ గదతో ద్యులోకానికి, దేవతలు ఉండేటువంటి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. యుయుత్సుహు, యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతోనే వెళ్ళాడు. ముందుగా నేను వస్తున్నాను, యుద్ధం చేస్తున్నాను, యుద్ధం నాతో తలబడే వాళ్ళు ఎవరైనా రండి అని ఇలాంటి మాటలు ఏం లేవు. యుద్ధం చేయాలి అనే కోరికతో చేరిపోయాడు. మృగయన్ రణం, మధ్యలో దారిలో ఎవరైనా పొరపాటున యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తే వాళ్ళతో కూడా యుద్ధం చేసి వాళ్ళను కూడా ఓడించే పైకెళ్తాను అన్నట్టుగా మృగయన్ రణం పైకెళ్ళాడు. తంవీక్ష్య దుస్సహజవం రణత్కాంచర నూపురం వైజయంత్యా స్రజాజుష్టం అంసన్యస్త మహాగదం. చూడ్డానికి ఎలా ఉన్నాడు? దుస్సహజవం, అతని వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు అని చూస్తేనే అర్థమైపోయేలా ఉన్నాడు. రణత్కాంచన నూపురం, మనిషి చాలా వేగంగా వడివడిగా అడుగులేస్తున్నాడు. ఆ అడుగులకి ఆయన అందెలు, కాలి అందెలు చాలా ఘల్ 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 అంటూ శబ్దం చేస్తున్నాయి. రణత్కాంచన నూపురం, శబ్దం చేస్తున్నటువంటి బంగారు కాలి అందెలతో ఇతను వేగంగా అడుగులేస్తున్నాడు. దీనికి తోడు వైజయంత్యా స్రజాజుష్టం, 8 రకాల ముత్యాలతో కూర్చినటువంటి దండ, వైజయంతిమాల అనేటువంటి దండ. ఆ దండతో స్రజాజుష్టం ఇతను కూడి ఉన్నాడు, ఆ మాల వేసుకున్నాడు. అంసన్యస్త మహాగదం, తన భుజాల మీద ఒక పెద్ద గదను పట్టుకుని వెళుతున్నాడు.
వెళుతుంటే చూసేవాళ్ళ గుండెలన్నీ అదిరిపోతున్నాయి. తంవీక్ష్య దుస్సహజవం రణత్కాంచన నూపురం వైజయంత్యా స్రజాజుష్టం అంసన్యస్త మహాగతం. ఇలాంటి వాళ్ళని చూస్తే దారిలో ఎవరు యుద్ధం చేయడానికి ఒప్పుకోరు, లేదా యుద్ధం చేయాలని అనుకోరు కదా. అలాగే మనోవీర్య వరోత్సిక్తం అశరణ్యం అకుతో భయం భీతా నిలిల్యిరే దేవాః తార్క్ష్యత్రస్త ఇవాహయ అనే తీరులో దేవతలు కూడా యుద్ధం చేయాలని కోరుకోలేదు, పైపెచ్చు భయపడిపోయారు, ఇంకా కూడా దాక్కుండిపోయారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఎందుకు దాక్కోవలసి వచ్చింది, ఎందుకు దేవతలకి భయం అంటే మనో వీర్య వరోత్సిక్తం. అతని మానసిక బలం ముందు, మానసికంగా అతనికి ఉండేటువంటి ఆ బలం ముందు దేవతలు నిలవలేకపోయారు. వీర్యం అతని యొక్క శారీరకమైనటువంటి బలం ఉంది కదా, దాని ముందు కూడా వాళ్ళు నిలవలేకపోయారు. చూస్తేనే అర్థమైపోతోంది. దీనికి తోడు వరాలు కూడా జత కలిసినాయి. ఈ మూడు కలిసేసరికి మనో వీర్య వరం అనే మూడు కలిసేసరికి ఉత్సిక్తం, ఇతని అహంకారానికి అడ్డు లేకుండా పోతోంది. అడ్డు లేకుండా పోయేసరికి అశరణ్యం నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు. మధ్యలో ఎవరైనా అడ్డం వస్తే కాల్తో తన్నటమో గదతో మోదటమో తప్ప అడ్డులెమ్మని కనీసం కోరుకునే పరిస్థితి లేదు. నిరంకుశంగా వెళ్ళిపోతున్నాడు. అసలు ఏ లోకంలోనూ ఇతన్ని అడ్డగించే వాళ్ళు లేకుండా పోతున్నారు. పోనీ ఇతను ఎవరినైనా చూసి భయపడుతున్నాడా? అకుతో భయం, ఎవరిని చూసినా సరే భయపడట్లేదు. ఇతనికి భయం అనేది ఏ కారణం వల్ల లేదు అని తెలిసిపోతోంది. ఇలాంటి వాడు ఆయుధం పట్టి యుద్ధానికి గనక వచ్చే మాట అయితే ఏం కలుగుతుంది? యుద్ధం చెయ్యాలి అని అనిపిస్తుందా? అనిపించదు కదా. భయమే కదా వేస్తుంది. ఆ భయం అనేది దేవతలకు కూడా వేసింది. భీతాహ, భయపడ్డ వాళ్ళు ఏం చెయ్యాలి అంటే నిలిల్యిరే దేవాహ, అక్కడక్కడ అతని కంటికి కనిపించకుండా దాక్కుండిపోయారు. ఎలా దాక్కున్నారు అంటే తార్క్ష్యత్రస్తాహ ఇవ అహయః. తార్క్షుడు అంటే గరుడు లేదా గద్ద. ఆ గద్దకి భయపడినటువంటి పాములు ఎలాగైతే అక్కడక్కడ పుట్టల్లో దాక్కుంటాయో, బొక్కల్లోనూ కన్నాల్లోనూ దాక్కుంటాయో, అలా ఈ దేవతలందరూ కూడా దొరికిన చోటు దొరికినట్టుగా దాక్కున్నారు. తంవీక్ష్య మనోవీర్య వరోత్సిక్తం అశరణ్యం అకుతో భయం భీతా నిలిల్యిరే దేవాః తార్క్ష్యత్రస్త ఇవాహయ అని మహర్షి గారు చెప్తున్నారు. వాళ్ళందరూ భయపడ్డారు, భయపడ్డ వాళ్ళు దాక్కున్నారు అంటే కొంచెం అయ్యగారు డిసప్పాయింట్ అయ్యాడు. ఎవరైనా ముందుకొస్తే, ఆ ముందుకొచ్చిన వాడు ఏమైనా కాస్త బలవంతుడైతే ఆ బలవంతుడితో నేను యుద్ధం చేయొచ్చు, అసలు ఎవరూ రావట్లేదు, బలవంతుడు అనేవాడు కనిపించట్లేదు అని చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆ డిసప్పాయింట్మెంట్లో సవై తిరోహితాన్ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్ సేంద్రాన్ దేవగణాన్ క్షీబాన్ అపశ్యన్ వ్యనదద్భృశం అని గట్టిగా తన ఫ్రస్ట్రేషన్నో తన డిసప్పాయింట్మెంట్నో చూపించడానికి గట్టిగా అరిచాడు. ఎందుకు అరిచాడు? సవై తిరోహితాన్ దృష్ట్వా, దేవలోకానికి వెళ్ళి ఎవరైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే అందరూ దాక్కున్నారు, ఎవరూ కనిపించట్లేదు, ప్రతి సీటు ఖాళీగా ఉంది. మహసా స్వేన, ఎందుకు వీళ్ళందరూ పారిపోయారు అంటే మిగిలిన వాళ్ళు చెప్తున్నారో లేదా తనకే తెలుస్తోందో, తన యొక్క తేజస్సు ముందు వాళ్ళెవ్వరూ నిలబడటానికి సరిగా లేరు. స్వేన దైత్యరాట్, దితిపుత్రులలో ఈయన ప్రస్తుతానికి వెలిగిపోతున్నాడు. హిరణ్యకశిపుడు గారు కొంతకాలం పాటు అలా కూర్చుని ఉన్నాడు. ఆయన సుప్త చేతనావస్థలో ఉన్నాడు. ఈయన ఇప్పుడు వెలిగిపోతున్నాడు, యుద్ధాలకు ముందుకెళ్తున్నాడు. నేను యుద్ధం చేయడానికి వెళితే ఎవరూ రావట్లేదేంటి అని చూశాడు. చివరికి ఇంద్రుడి సింహాసనం దగ్గర కూడా వెళ్ళాడు. వెళితే ఇంద్రుడు కూడా అక్కడి నుంచి చల్లగా ఎప్పుడో జారుకున్నాడు, ఎక్కడో దాక్కున్నాడు. దాంతో సేంద్రాన్ దేవగణాన్, ఇంద్రుడు మిగతా దేవతలు వీళ్ళందరూ కనిపించట్లేదు అని తెలిసేసరికి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో
క్షీవాన్ అపశ్యన్. క్షీవాన్ వాళ్ళెవ్వరూ బలసారం లేని వాళ్ళు అని తేల్చుకున్నాడు. లేదా ఎక్కడో తాగి మత్తెక్కి పడిపోయి ఉంటారు అని అనుకున్నాడు. లేకపోతే అసలు క్షీమ వీళ్ళు అసలు పనికిరాని వాళ్ళు అని కూడా అనుకున్నాడు. అపశ్యన్ ఎందుకు అంటే, ఒకవేళ వీళ్ళు పనికొచ్చే వాళ్ళైతే వీళ్ళు మత్తుగా ఎక్కడో ఒకడ పడుకోని వారైతే గనక నాకు కనిపించేవారే కదా. నాకు కనిపించడం లేదు అంటే వీళ్ళు పనికిరాని వాళ్ళైనా అవ్వాలి, లేదా తాగి ఎక్కడో పడుకుని పోయి ఉండాలి అని అనుకున్నాడు. అనుకుని ఎవరూ కనిపించకపోవటంతో, ఈ యుద్ధం తాలూకు దురద తీరకపోవటంతో వ్యనదత్ భృశం గట్టిగా అరిచాడు. ఆ అరుపులకైనా సరే ఎవరైనా బయటకు వస్తారేమో, బయటకు వస్తే వాళ్ళతో యుద్ధం చేయొచ్చు అనే ఆశతో గట్టిగా అరిచాడు. ఒక్కసారి కాదు, భృశం మళ్ళీ 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 అరిచాడు. అరిచినా సరే, పోవా నువ్వు అరిస్తే మాత్రం మేము బయటకు వస్తామా అనుకున్నట్లుగా దేవతలు ఎవ్వరూ బయటికి రాలేదు, లోపలే దాక్కున్నారు. సవై తిరోహితాన్ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్ సేంద్రాన్ దేవగణాన్ క్షీబాన్ అపశ్యన్ వ్యనదత్ భృశం అని మహర్షి గారు చెప్తున్నారు. సరే, ఈ దేవలోకంలో మన పని కాదు అని తేల్చుకున్నాడు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు బయటికి రారు, ఎంత అరిచినా సరే పట్టించుకోరు అంటే ఇక్కడేం మన పని జరగదు అని తేల్చుకున్నాడు. తేల్చుకున్నవాడు సరే అసలు వీళ్లతో కాదు, మన భుజాలకి ఈ భుజాల తాలూకు బలానికి పరీక్ష పెట్టాలి అంటే సముద్రంలో దూకి ఈత కొడదాము అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని తతో నివృత్త క్రీడిష్యన్ గంభీరం భీమ నిస్వనం విజగాహే మహాసత్వ వార్ధిం మత్త ఇవ ద్విప అని సముద్రంలోకి దిగి అక్కడ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. తతో నివృత్త దేవలోకం నుంచి కిందకి దిగిపోయాడు. వీళ్ళెవరు కనిపించట్లేదని క్రీడిష్యన్ కాసేపు ఆడుకుందాము, కనీసం ఈతల్లాంటివి ఆడినా సరే భుజాలకు కాస్త దురద తీరుతుందేమో అని అనుకున్నాడు. అనుకుని ఆ స్విమ్మింగ్ పూలు ఈ స్విమ్మింగ్ పూలు ఎలాగూ చాలవు, డ్యాములు కూడా ఎందుకు పనికిరావు, సముద్రంలోకే దిగుదాము అని గంభీరం లోతైనటువంటి సముద్రాన్ని ఎంచుకున్నాడు. అందులోనూ కాస్త లోతుగా ఉండే ట్రెంచ్ని ఎంచుకున్నాడు. భీమనిస్వనం కొంచెం అలల తాకిడి కూడా గట్టిగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని విజగాహే అక్కడ దిగాడు. మహాసత్వ వాస్తవానికి ఇతను సముద్రం కంటే కూడా ఎక్కువ శక్తి ఉన్నవాడు. వార్ధిం మత్త ఇవ ద్విప చిన్న చెరువులో బాగా మదించిన ఏనుగు దిగినట్లుగా ఇతను సముద్రంలోకి దిగాడు. మదించిన ఏనుగు తాలూకు అలజడికి చిన్న చెరువు ఎలాగైతే అల్లకల్లోలమైపోతుందో అలా ఇతని శక్తికి సముద్రమే అల్లకల్లోలం అవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఇతను సముద్రంలోకి దిగాడు అని మహర్షి గారు. తతో నివృత్త క్రీడిష్యన్ గంభీరం భీమనిస్వనం విజగాహే మహాసత్వ వార్ధిం మత్త ఇవ ద్విప అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాస్తవానికి ఇతను ఆడుకోవటం మాత్రమే కాదు, ఇంకొక పని మీద కూడా వెళ్ళాడు. ఆ పనిలో భాగంగా తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః యాదోగణాః సన్నధియః ససాధ్వసాః అహన్యమానా అపి తస్య వర్చసా ప్రదర్శిత దూరతరం ప్రదుద్రువుః అని ఇంకో పని మీద వెళ్ళాడు. కానీ ఆ పని కాలేదు. ఎందుకు వెళ్ళాడు? నీళ్లలో వరుణుడు, ఆ వరుణుడి తాలూకు సైన్యము ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా సరే నాకు ఎదురు పడితే వాళ్ళతో యుద్ధం కూడా చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో కూడా వెళ్ళాడు. కానీ అయ్యగారు ప్రవేశించినటువంటి వేళా విశేషం తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః వరుణుడి సైనికులు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా వెళ్ళి దాక్కున్నారు, ఎక్కడికో పారిపోయారు. వరుణుడి సైనికులే పారిపోవటం కాదు, యాదోగణాః సముద్రంలో ఉండేటువంటి నీటి జంతువులన్నీ కూడా తెలియని ప్రాంతాలకి, ఈ హిరణ్యాక్షుడి తాలూకు అలజడి లేని ప్రాంతాలకి పారిపోయినాయి. సన్నధియః ప్రతి వాటికి ఎవరికైనా సరే, ఏ జంతువుకైనా సరే, ఏ సైనికుడికైనా సరే ప్రస్తుతానికి మన బుద్ధి పనిచేయదు అని తేలిపోయింది. మన బుద్ధి ఇది ఇప్పుడు పనిచేసే బుద్ధి కాదు, మన బుద్ధితో దీన్ని ఎదుర్కోలేము అని తేలిపోయింది.
సన్నధియ. దాంతో ససాధ్వసాహ భయం అనేది పుట్టుకొచ్చింది. ఆ భయంతో ఎవరికి దొరికిన దారిలో వాళ్ళు పారిపోయారు. ఇంత చేస్తే హిరణ్యాక్షుడు దిగి వీళ్ళందరినీ దెబ్బ కొట్టిందేమీ లేదు. అహన్యమానాహ అపి, అతనేమి దెబ్బ కొట్టలేదు, వీళ్ళేమి దెబ్బ తినలేదు. అయినా సరే తస్య వర్చస, ఆ హిరణ్యాక్షుడి యొక్క బలము, అతని యొక్క తేజస్సు, ఈ రెండిటినీ దూరంగా చూసి ప్రదర్శితాహ, ఎవరో వచ్చి తోసేసినట్లుగా, ఎవరో వచ్చి భయపెట్టి పారిపోమని చెప్పినట్లుగా దూరతరం ప్రదుద్రువు, అక్కడి నుంచి చాలా దూరంగా పారిపోయారు అని రెండు రకాలుగాను జరిగింది అని మహర్షి గారు. తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః యాదోగణా సన్నధియ ససాధ్వసాః అహన్యమానా అపి తస్య వర్చస ప్రదర్శిత దూరతరం ప్రదుద్రువు అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరూ లేరు సముద్రంలో, ఇతనొక్కడే మిగిలాడు. మిగిలినవాడు ఏం చేసుకోవాలి? ఇంతకు ముందే అనుకున్నట్లుగా ఆడుకునైనా సరే భుజబలం తీర్చుకోవాలి అనుకుని సవర్షపూగా నుదధౌ మహాబల చరన్ మహోర్మీన్ శ్వసనేరితాన్ ముహు మౌర్వ్యాభిజఘ్నే గదయా విభావరీం ఆసేదివాంస్తాత పురీం ప్రచేతసః అనే తీరులో ఆడుకుని పై పనికి వెళ్ళాడు అని మహర్షి గారు చెప్తున్నారు. సహా ఈ హిరణ్యాక్షుడు వర్షపూగాన్ చాలా సంవత్సరాల పాటు ఉదధౌ సముద్రంలో మహాబలంతో చరణ్ మహోర్మీన్ శ్వసనేరితాన్ ముహు ఆటలాడుకున్నాడు. చరణ్ ఆ సముద్రంలోనే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నాడు. ఈతలా తిరిగాడో, నడుస్తూ తిరిగాడో, ఏదో తిరిగాడు చరణ్. మహోర్మీన్ శ్వసనేరితాన్ ముహు మౌర్వ్యా అభిజఘ్నే గదయా. సముద్రంలో రేగేటువంటి పెద్ద పెద్ద అలలు ఉంటాయి కదా, ఆ అలల్ని తన గాలితో, తన ముక్కులోంచి వదిలేటువంటి గాలితో అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు. తన ముక్కుతో గాలి వదిలిపెట్టి ఆ గాలితో కొత్త అలల్ని సృష్టించినటువంటి అలల్ని సముద్రంలో సహజంగా వచ్చేటువంటి అలలకు ఎదురుగా పంపించటం అని కొంతసేపు ఆడుకున్నాడు. తన అలలు సముద్రపు సహజపు అలల్ని ఓడించటం అని చూశాడు. శ్వసనేరితాన్ ముహు. దీనికి తోడు ఏం చేశాడు? మౌర్వ్య అభిజఘ్నే గదయా, ఇనుముతో చేసిన గద ఉంది కదా తన చేతిలో, ఆ గదతో ఈ అలల్ని కొట్టడం అనేది ప్రారంభించాడు. అంటే ఫ్రీ హిట్ లాంటివి కొట్టుకుంటూ, ముందు ఏమీ లేకపోయినా సరే ఈ అలల్నే గదతో కొట్టుకుంటూ ఈ గదా యుద్ధం తాలూకు దురదని కాస్త తీర్చుకున్నాడు. ఇది కాక బాణాన్ని కూడా దగ్గర పెట్టుకున్నాడు, విల్లును కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆ విల్లుకి మౌర్వ్య అంటే ముర్వా అనే పేరు కలిగినటువంటి గడ్డితో చేసిన తాడు అల్లాట. ఆ తాడుతో కూడా ఈ అలల్ని కోస్తూ కాసేపు సేద తీరాడు. యుద్ధం చేయాలి అనేటువంటి తన తపనను ఇలా తీర్చుకున్నాడు. ఎంత చేసినా సరే ఈ తన గాలితో అలల్ని రేగ్గొట్టినా, లేకపోతే గదతో అలల్ని కొడుతూ కూర్చున్నాం, లేదా తన వింటి నారితో అలల్ని కోస్తున్నా సరే ఇతనికేమీ యుద్ధం తాలూకు తృప్తి కలగకపోవటంతో ఇలా కాదు అని అనుకుని ప్రచేతసః పురీం, వరుణుడి యొక్క పురమైనటువంటి విభావరి అనే పేరు కలిగినటువంటి నగరాన్ని ఆసేదివాన్, ఆ సముద్రంలోంచి చేరాడు. ఇలా కాదు, ఇక్కడే మనం నీళ్ళలో కూర్చుని కాలక్షేపం చేయటం కాదు, వరుణుడి దగ్గరికి పోదాము అని వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వరుణుడి నగరం పేరు విభావరి అయితే ఆ విభావరికి ఈ సముద్ర మార్గం గుండా ప్రవేశించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. స వర్షపూగా నుదధౌ మహాబల చరన్ మహోర్మీన్ శ్వసనేరితాన్ ముహు మౌర్వ్యాభిజఘ్నే గదయా విభావరీం ఆసేదివాంస్తాత పురీం ప్రచేతసః అనేటువంటి ఈ శ్లోకంలో మొత్తం మీద వరుణుడి నగరానికైతే చేరాడు. మిగతా దేవతల్లాగా వరుణుడు పారిపోలేదు, వరుణుడు అక్కడే ఉన్నాడు అనే విషయం సుమారుగా
తెలుస్తూనే ఉంది. ఇంతవరకు హిరణ్యాక్షుడు పుట్టడం, హిరణ్యాక్షుడితో సహా హిరణ్యకశిపువు పుట్టడం, ఆ పుట్టినటువంటి వీళ్ళిద్దరూ పుట్టే కాలంలో ఉండేటువంటి ఉత్పాతాలు, పుట్టిన తర్వాత వీళ్ళు వేగంగా పెరిగిపోతూ ఉండటం, వేగంగా వీళ్ళు పెరుగుతూ పెరుగుతూ చివరికి లోకాలకు ఉపద్రవాన్ని అందించడానికి సంసిద్ధం అవ్వటం అనేటువంటి అంశాలను మహర్షి గారు వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత ఉపద్రవాలనైనా సరే, ఎంతటి ఉపద్రవాలను చేసే వాళ్ళనైనా సరే వాళ్ళని దారిలో పెట్టడం, వాటిని సరిదిద్దటం అనేది పరమాత్మ చేయగలిగినటువంటి పని అని చెప్పడానికి ఉపోద్ఘాతంగా దీన్ని వాడుతున్నారు. కాబట్టి రాబోయేటువంటి మంచిని దృష్టిలో పెట్టుకుని, కలగబోయేటువంటి శుభాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉపోద్ఘాతాన్ని కూడా మంగళమయంగానే మనం భావించుకోవచ్చు. మంగళమయమైనటువంటి ఈ ఉపోద్ఘాతం ద్వారా అందుకోవలసినటువంటి పరమాత్మ ప్రభావాన్ని అందుకోవటానికి సంసిద్ధంగా ఉంటూ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకుని ఆయన యొక్క దివ్యమైన ప్రభావాన్ని మనకు సరిగ్గా అర్థమయ్యేట్టు చూడవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 17వ అధ్యాయంలోని శ్లోకాలు ప్రారంభం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ నిశమ్యాత్మభువా గీతం కారణం శంకయోజితాః తతః సర్వేణ్యవర్తంత త్రిదివాయదివ ఊకసః దితిస్తు భర్తురాదేశాత్ అపత్యపరిశంకినీ పూర్ణే వర్షశతే సాధ్వీ పుత్రౌ ప్రసుషువేయమౌ ఉత్పాతా బహవస్తత్ర నిపేతుర్జాయమానయోః దివి భువ్యంతరిక్షే చ లోకస్యోరుభయావహాః సహాచలా భువశ్చేలుః దిశః సర్వాః ప్రజజ్వలుః సోల్కాశ్చాశనయః పేతుః కేతవశ్చార్తిహేతవః వవౌ వాయుస్సు దుస్పర్శః భూత్కారానీరయన్ముహుః ఉన్మూలయన్నగపతీన్ వాత్యానీకో రజోధ్వజః ఉద్ధసత్తడిదంభోద ఘటయా నష్టభాగణే ఉద్ధసత్తడిదంభోద ఘటయా నష్టభాగణే వ్యోమ్ని ప్రవిష్టతమసా నస్మవ్యాదృశ్యతే పదం చుక్రోశ విమనావార్ధిః ఉదూర
ఊర్మిః క్షుభితోదరః ఉదూర్మిః క్షుభితోదరః సోదపానాశ్చ సరితః సోదపానాశ్చ సరితః చుక్షుభుః శుష్కపంకజాః చక్షుభుః శుష్కపంకజాః ముహుః పరిధయో భూవన్ ముహుః పరిధయో భూవన్ సరాహ్వోష్యసి సూర్యయోః సరాహ్వోష్యసి సూర్యయోః నిర్ఘాతా రథ నిర్హరాదాః నిర్ఘాతారథ నిర్హాదాః వివరేభ్యః ప్రజజ్ఞిరే వివరేభ్యః ప్రజజ్ఞిరే అంతర్గ్రామేషు ముఖతో అంతర్గ్రామేషు ముఖతో వమంత్యో వహ్నిముల్బణం వమంత్యో వహ్నిముల్బణం సృగాలోలూకటంకారైః సృగాలోలూకటంకారైః ప్రణేదురశివం శివాః ప్రణేదురశివం శివాః సంగీతవద్రోదనవత్ సంగీతవద్రోదనవత్ ఉన్నమయ్య శిరోధరాం మున్నమయ్య శిరోధరాం వ్యముంచన్ వివిధావాచో వ్యముంచన్ వివిధావాచో గ్రామసింహాస్తతస్తతః గ్రామసింహాస్తతస్తతః ఖరాశ్చ కర్కశైః క్షత్తః ఖరాశ్చ కర్కశైః క్షత్తః ఖురైః ఘ్నంతో ధరాతలం ఖురైఘ్నంతో ధరాతలం ఖార్కారరభసా మత్తాః ఖార్కారరభసా మత్తాః పర్యధావన్వరూథశః పర్యధావన్వరూథశః రుదంతో రాసభత్రస్తాః రుదంతో రాసభత్రస్తాః నీడాదుదపతన్ ఖగాః నీడాదుదపతన్ ఖగాః ఘోషేరణ్యే చ పశవః ఘోషేరణ్యే చ పశవః శక్రన్మూత్రమకుర్వత శక్రన్మూత్రమకుర్వత గావోత్ర సన్నసృగ్దోహాః గావోత్ర సన్నసృగ్దోహాః తోయదాః పూయవర్షిణః తోయదాః పూయవర్షిణః వ్యరుదన్ దేవలింగాని వ్యరుదన్ దేవలింగాని ద్రుమాః పేతుర్వినానిలం ద్రుమాః పేతుర్వినానిలం గ్రహాన్ పుణ్యతమానన్యే గ్రహాన్ పుణ్యతమానన్యే భగణాంశ్చాపి దీపితాః భరణాంశ్చాపి దీపితాః అతిచేరుర్వక్రగత్యా అతిచేరుర్వక్రగత్యా యుయుధుశ్చ పరస్పరం యుయుధుశ్చ పరస్పరం దృష్ట్వాన్యాంశ్చ మహోత్పాతాన్ దృష్ట్వాన్యాంశ్చ మహోత్పాతాన్ అతత్తత్వవిదః ప్రజాః అతస్తత్వవిదః ప్రజాః బ్రహ్మపుత్రానృతే భీతాః బ్రహ్మపుత్రానృతే భీతాః మేనిరే విశ్వసంప్లవం మేనిరే విశ్వసంప్లవం తావాదిదైత్యౌ సహసా తావాదిదైత్యౌ సహసా వ్యజ్యమానాత్మపౌరుషౌ వ్యజ్యమానాత్మపౌరుషౌ వవృధాతే శ్మసారేణ వవృధాతే శ్మసారేణ కాయేనాద్రిపతి ఇవ కాయేనాద్రిపతి ఇవ దివి స్పృశౌ హేమ కిరీటకోటిభిః దివిస్పృశౌ హేమ కిరీటకోటిభిః నిరుద్ధకాష్ఠౌ స్ఫురదంగదాభుజౌ నిరుద్ధకాష్ఠౌ స్ఫురదంగదాభుజౌ గాంకంపయంతౌ చరణైః పదే పదే గాంకంపయంతౌ చరణైః పదే పదే కట్యాసు కాంచ్యార్కమతీత్యతస్థ
స్థతుః కట్యాసు కాంచ్యార్గమతీత్యతస్థతుః ప్రజాపతిర్నామతయోరకార్షీత్ ప్రజాపతిర్నామతయోరకార్షీత్ యః ప్రాక్ స్వదేహాద్యమయో రజాయత యః ప్రాక్ స్వదేహాద్యమయో రజాయత తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజాః తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజాః యంతం హిరణ్యాక్షమసూతసాగ్రతః యంతం హిరణ్యాక్షమసూతసాగ్రతః చక్రే హిరణ్యకశిపుః చక్రే హిరణ్యకశిపుః దోర్భ్యాం బ్రహ్మవరేణ చ దోర్భ్యాం బ్రహ్మవరేణ చ వశే సపాలాన్ లోకాం స్త్రీన్ వశే సపాలాన్ లోకాన్ స్త్రీన్ అకుతో మృత్యురుద్ధతః అకుతో మృత్యురుద్ధతః హిరణ్యాక్షోనుజస్తస్య హిరణ్యాక్షోనుజస్తస్య ప్రియః ప్రీతికృదన్వహం ప్రియః ప్రీతికృదన్వహం గదాపాణిర్దివం యాతో గదాపాణిర్దివం యాతో యుయుత్సుర్మృగయన్ రణం యుయుత్సుర్మృగయం రణం తం వీక్ష్య దుస్సహజవం తం వీక్ష్య దుస్సహజవం రణత్కాంచననూపురం రణత్కాంచననూపురం వైజయంత్యాస్రజాజుష్టం వైజయంత్యాస్రజాజుష్టం అంసన్యస్తమహాగదం అంసన్యస్తమహాగదం మనోవీర్యవరోత్సిక్తం మనోవీర్యవరోత్సిక్తం అశృణ్యమకుతో భయం అశృణ్యమకుతో భయం భీతానిలిల్యిరే దేవాః భీతానిలిల్యిరే దేవాః తాక్ష్యత్రస్తా ఇవాహయః తాక్ష్యత్రస్తా ఇవాహయః స వై తిరోహితాన్ దృష్ట్వా స వై తిరోహితాన్ దృష్ట్వా మహసాస్వేన దైత్యరాట్ మహసాసేన దైత్యరాట్ సేంద్రాన్ దేవగణాన్ క్షీబాన్ సేంద్రాన్ దేవగణాన్ క్షీవాన్ అపశ్యన్ వ్యనదద్భృశం అపశ్యన్ వ్యనదద్భృశం తతో నివృత్తః క్రీడిష్యన్ తతో నివృత్తః క్రీడిష్యన్ గంభీరం భీమనిస్వనం గంభీరం భీమనిస్వనం విజగాహే మహాసత్వో విజగాహే మహాసత్వో వార్ధిం మత్త ఇవ ద్విపః వార్ధిం మత్త ఇవ ద్విపః తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికాః యాదో గణాః సన్నధియః ససాధ్వసాః యాదో గణాః సన్నధియః ససాధ్వసాః అహన్యమానా అపి తస్య వర్చసా అహన్యమానా అపి తస్య వర్చసా ప్రదర్శితా దూరతరం ప్రదుద్రువుః ప్రదర్శితా దూరతరం ప్రదుద్రువుః సవర్షపూగానుదధౌ మహాబలః సవర్షపూగానుదధౌ మహాబలః చరన్మహోర్మీన్ శ్వసనేరితాన్ముహుః చరన్మహోర్మీన్ శ్వసనేరితాన్ముహుః మౌర్వ్యాభిజఘ్నే గదయా విభావరీం మౌర్యాభిజగ్నే గదయా విభావరీం ఆసేదివాంస్తాతపురీం ప్రచేతసః ఆసేదివాంస్తాతపురీం ప్రచేతసః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః సప్తదశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. యథాప్రకారంగా
శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ నిరాటంకంగా సాగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.